జరా అందరు నాకు చూడండి. నేను ఎట్లా కనబడుతున్నా? మంచినా? हरि ओम तस्त ओम नमो ज्ञानेश्वरा करुणाकरा दयाळा तुमचा अनुग्रह लादलो पावन झालो चराचरी मी का कुशरी काहींच नेणे भावतो भाविका वचने एका जनार्दने तुमचा दास त्याची आस पुरवावी వీళ్ళందరి పెద్దలకు నేను పేరు వదిలేస్తున్నా. అందరు నా భక్తులే. అందరు భక్తగణకు పాద నమస్కారం చేసి, कारण మేము మాట్లాడుతున్న గొప్ప లేదు, మీరు వినేటోడు గొప్ప. अवघा మహేశ్వరాच्या మూర్తి మీ దుబళ అర్చిత సే భక్తి. మీరు వినేటోడు ఎట్లా ఉన్నారంటే భగవాన్ శంకర తిరిగా అధికార ప్రాప్త ఉన్నది నాయన. म्हणून ఇదివరదాకా అందరు చెప్పిండు, అదే చెప్పిండు, నేను చెప్తుంటే కానీ అందరు చెప్పిండు, నాకు ఏం ఉంచలేదు వాళ్ళు. కానీ ఒక్కటే మాట చెప్తా, పై దిండి దిండి స్వరూప్ ఏమున్నది? దిండి అంటే ఏమది? కేవలం భగవన్నామ స్మరణ చేసుకుంటా పోతేనే దిండి పుణ్యం మనకు వస్తుంది. మనం ఏం తగ్గుపడతాం? ఆడేళ్ళు లేకుండా 5-6 మంది జమ అయితే ఏమంటారు? నీ కోడలు ఏం చేసింది, నా కోడలు ఏం చేసింది. ఇదే ఆమెకి అయ్యి తవ్వ లేదు. అక్కడ సంసారంకు పక్క పెట్టుకొని ఇక్కడ రండి. పక్క ఎప్పుడు మనం ఒక అడుగు పెడతాం, రామ్ అన్న అడుగు పెడితే ఒక యజ్ఞ పుణ్యం ప్రాప్తి. రామ అంటాం. మన నారాయణఖేడ్ రామ్ మందిర్ నుంచి మనం పండర్పూర్ దాకా పోతే ఎన్ని అడుగులు అయితే అని ఎన్ని పుణ్యం మనకు జమ అవుతుంది. రామ మనతా బాట చాలే యజ్ఞ పావులా పావులే. రామ్ అని ఇట్లా అడుగు పెడితే మనకు ఏక యజ్ఞ పుణ్యం ప్రాప్తి అవుతుంది అని. ఇప్పుడు ఈ మనది ఇప్పుడు నాకు 100 మంది అంటాడు, కుంభమేళ పోతాం మహారాజ్, కుంభమేళ నా కుంభమేళ ఇది ఉని అంట. ఈ పెద్ద పేక్ష కుంభమేళ ఏది నాయన? కేవలం మహాకుంభ ఏది? పోనీ మనకు మేము చిన్న మనుషులు ఉన్నాం, ఎక్కువ మాట్లాడడానికి అవకాశం లేదు. కానీ ఇదే మహాకుంభ ఉన్నది బాపు, ఇదే నామస్మరణే మహాకుంభ ఉన్నది అని కేవలం ఓల్వి మన అంబడి వచ్చేటో